రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ రెండవ సెమీఫైనల్స్. పోయిన వారం పాడినటువంటి 9 మంది చిన్నారులు ఈ వారం కూడా పాడుతున్నారు. ఈ 2 వారాల మార్క్స్లు సగటు చూసిన తర్వాత తక్కువ మార్కులు వచ్చిన ఒక్క చిరంజీవి నిష్క్రమించడం జరుగుతుంది. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు 3 లక్షల రూపాయలు, ద్వితీయ విజేతకు 1 లక్ష రూపాయలు, మిగిలిన ఇద్దరికి తలా 50,000 రూపాయలను అందిస్తున్న గోదావరి HDPE పైప్స్ వారికి ధన్యవాదాలు మనం అందరం తెలియజేసుకుందాం హర్షధ్వానాలతోటి. వరంగల్ హన్మకొండ నడిబొడ్డున ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో విచ్చేసినటువంటి రసజ్ఞులైన ప్రేక్షకుల ముందు వాళ్ళ హృదయాలను గొంతుకలను పరచపోతున్నారు వాళ్ళ చిరంజీవులందరూ కూడా. విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. పోయిన వారానికి మళ్ళీ ఈ వారం కూడా ముఖ్య అతిథిగా ప్రముఖ నేపథ్య గాయని సౌభాగ్యవతి కౌశల్య విచ్చేశారు. ఆవిడను సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను మీ అందరి హర్షధ్వానాల మధ్య. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ రెండవ సెమీఫైనల్స్. శీర్షిక ఏమిటంటే అన్నీ మాధుర్య ప్రధానమైన పాటలే. అబ్బాయిలందరూ మాధుర్య ప్రధానమైన పాటలు ఎంపిక చేసుకుంటే అమ్మాయిలు లయ ప్రధానమైన పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. మొట్టమొదటి చిరంజీవిని ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతోటి. విశ్వతేజ ఎంపిక చేసుకున్న పాట దాశరథి రచన, సంగీతం టి చలపతిరావు గారు, గానం ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ. బంగారు గాజులు సినిమా నుంచి విన్నవించుకోన చిన్న కోరిక. విన్నవించుకోనా చిన్న కోరిక, ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక. విన్నవించుకోనా చిన్న కోరిక.
బాగా పాడావు అసలు. సాంగ్ ఎసెన్స్ని భలే తీసుకున్నావు. తీయని నీ పెదవిలో ఆ లైన్ ఉందో చూసావా, భలే అసలు మంచి ఫీల్ తీసుకొచ్చావు. నాకు యాక్చువల్లీ ఇక్కడ వచ్చే ముందు కొంచెం కార్ సిక్నెస్ అది ఉండి బాగా హెడేక్గా ఉండింది. ఐ గాట్ అ గ్రేట్ రిలీఫ్. అంతా ఇట్లా వెళ్ళిపోయింది కంపోజిషన్ అండ్ ఆ తబ్లా నడకలు అయితే ఆ సెక్షన్ థరోలీ ఐ ఎంజాయ్డ్ అసలు. పాత పాటల ఎస్సెన్స్ ఏమిటంటే సింప్లిసిటీ, అంతకంటే ఏం లేదు. చలపతిరావు గారు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపోజర్స్. ఆ రోజుల్లో ఆయన ఎక్కడో మొదలెట్టి స్టేజ్ మీద ప్రజానాట్య మండలి వాళ్ళ హార్మోనిస్ట్గా పనిచేస్తూ, ఆయన చలపతిరావు, మోహన్ దాస్ గారు చాలా మంచి కంపోజర్. వాళ్ళిద్దరు కలిసి చాలా 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 మంచి పాటలు చేశారు. ఆయన చేసిన చాలా ప్రయోగాలు ఏంటంటే ముందు ట్రాక్ తీయడం అనేటటువంటిది ఆయనే మొదలుపెట్టాడు. మ్యూజిషియన్స్కి, పాడేవాళ్ళకి ఒకవేళ మ్యూజిషియన్ కూడా ఏదన్నా తప్పు చేస్తే మళ్ళీ మొదటి నుంచి పాడడం అనేటటువంటి ఇబ్బంది లేకుండా, అంటే వాళ్ళు తప్పు చేయరని కాదు, ఆయన ముందుగా ట్రాక్ తీసి ఆ తర్వాత వాయిస్ని మిక్స్ చేయడం అనేది మొదలుపెట్టారు. చాలా డిసిప్లినేరియన్. ఇట్ వాజ్ ఎ నీట్ ప్రజెంటేషన్. దెర్ ఈజ్ నో ఏ ప్రాబ్లము నాకు ఏమీ కనిపించలే. ఆ పాటని ఎంత హాయిగా పాడాలో అంత శృతి నిబద్ధతతో, ఉచ్చారణతోటి, లయ అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి. మధ్య మధ్య ఊరికేనే నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ గురించి నేనేమనుకుంటున్నాను, నన్ను చూడడం మాత్రం నేను చాలా సిగ్గుపడేటట్టు చేసింది. అటు ఇటు తిరిగి చూసారా, ఒరిజినల్ లేనిది కూడా నేను నవ్వాను ఇక్కడ అన్నట్టుగా నన్నే చూస్తున్నాను. అవునా? ఓ కౌశల్యాన్ని చూస్తున్నావా? ఇక్కడ ఎవరున్నారు? కెమెరామ్యాన్ చూస్తున్నావా? ఎవరిని చూస్తున్నావు నువ్వు? మామూలుగా ఇటువైపు తిరిగా సార్, అంటే రిజిస్టర్ చేసుకుని చూడలేదు సార్. అసలు నువ్వు తిరిగినప్పుడు ఏమీ రిజిస్టర్ కాలేదన్నమాట. నాకు మామూలుగా క్యాజువల్గా ఇట్లా తిరిగా సార్, అంతే సార్. క్యాజువల్గా నువ్వు ఎటువైపు తిరగట్లేదు, క్యాజువల్గా ఇటువైపే. ఏ సందర్భంలో తిరగాలో ఆ సందర్భంలోనే తిరుగుతున్నావు. అమ్మ దొంగ, నాకు తెలియదు అనుకున్నావా? అవును, మధ్యలో చెవిలో వేలు పెట్టుకున్నావు ఎందుకు? అమ్మ చూపించింది అక్కడి నుంచి. మొదట్లో ఎన్నోళ్ళు అక్కడ కొంచెం పోయినట్టు అనిపించింది సార్. మళ్ళీ ఆ ప్లేస్లో మళ్ళీ పోతుందేమోనని. అప్పుడు పోలేదు. ఈ పాటలో నువ్వు పాడినంత వరకు ఎక్కడ ఏమీ పోలేదు, నీ దగ్గరే ఉంది. అప్పుడప్పుడు ఇటువైపు ఏమైనా పోయిందేమోనని మమ్మల్ని చూస్తున్నావు, అంతకంటే వేరే ఏం లేదు. ఓకే, శుభం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. రెండవ పాపాయి వస్తుంది మన ముందరికి. ఆ అమ్మాయి వచ్చే లోపలే మనం చెప్పకపోతే. తను ఎంపిక చేసుకున్న పాట వేటూరు సుందరరామూర్తి గారి రచన, రమేష్ నాయుడు గారి సంగీతం, జానకమ్మతో బాలుడు పాడిన పాట. 2 జళ్ల సీత సినిమా నుంచి. వెనక్కి తిరుగు. నువ్వు ఎరగబోసుకొని వచ్చావు జుట్టు. నువ్వు 2 జళ్ళు వేసుకుంటావేమో అనుకున్నా. ఇక్కడ ఎవరో రెగ్యులర్ 2 జళ్ల పిల్ల ఒక అమ్మాయి ఉండాలి. ఇక్కడ ఉంది 2 జళ్ల సీత. ఓకే, సినిమా పేరు 2 జళ్ల సీత. జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన చాలా అందమైన సినిమా. అందమైన పాటలు ఉన్నాయి అందులో కూడా. మంచి పాట, కొబ్బరి నీళ్ళ జలకాలాడి. కొబ్బరి నీళ్ళ జలకాలాడి కొనసీమ కోకాగట్టి పొద్దుటిండా చిలకాలెట్టి ముద్ద పసుపు సందెలకొస్తావా, ముద్దు తీర్చి సందెలు ఇస్తావా, ముద్దు తీర్చి సందెలు ఇస్తావా. కొబ్బరి నీళ్ళ జలకాలాడి కొనసీమ కోకాగట్టి పొద్దుటిండా చిలకాలెట్టి ముద్ద పసుపు సందెలకొస్తాలే, ముద్దు తీర్చే సందెలు ఇస్తాలే, ముద్దు తీర్చే సందెలు ఇస్తాలే. ఆకాశవీణ
రసనాట్యమే ఆడుకుంటా మాటివ్వు నాకు మనసిచ్చుకుంటా వదిలేస్తే వంకాయ వండించుకుంటా ఐఎమ్ సారీ వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యమణిని అన్నారు కదండి, అందుకే అలా పాడానన్నమాట. ఓ కొబ్బరి నీళ్ళ జలకాలాడి కోనసీమ గోకాగట్టి ఓహోహోహో పొద్దుటిండా చిలకాలెట్టి ముద్ద పసుపు సందెలకొస్తావా ముద్దు తీర్చే సందెలికొస్తావా ముద్దు తీర్చే సందెలి ఇస్తాలే. చాలా మంచి సెలెక్షన్ సాహితి, నైస్. అంటే హ్యూమరస్ వేలో కూడా చాలా మంచి ప్రయోగం ఈ పాట అని చెప్పాలి, అన్ని పాటలకి సపరేట్గా. నాకు దీంట్లో వైలెన్ రంత్రూస్ చాలా ఇష్టం ఆర్కెస్ట్రేషన్లో. మంచి ఆర్కెస్ట్రేషన్ అండ్ మెలోడీ కూడా ఉంటుంది, హ్యూమరస్గా ఉంటుంది అండ్ మెలోడీ కూడా ఉంటుంది. మంచి కాంబినేషన్ ఈ సాంగ్. జానకి గారి ఎక్స్ప్రెషన్స్, స్మైల్, ఎంత బాగా ఇచ్చావు స్మైల్, చాలా బాగుండేది. అండ్ థరోలీ ఎంజాయ్డ్, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఇద్దరిది పాడుతూ డైలాగ్ అయిన తర్వాత మళ్ళీ ఆ నవ్వి మళ్ళీ పాట తీసుకోవడం ఇబ్బందికరమైంది. జంధ్యాల ట్రేడ్ మార్క్ ఏంటంటేనండి, సంసార పక్షం అంతా కూడా చూసేటటువంటిది. అలాంటి కామెడీని పండించాడు ఆయన. ఏనాడు కూడా ఒక వ్యంగ్యాస్త్రం కానీ ఇప్పుడు వస్తున్న గొట్టాలు తోలు తొక్కలు ఇలాంటివి ఎప్పుడూ వాడలేదు ఆయన మాటల్లో. చాలా క్లాస్గా ఉండేది, కానీ అందరికీ అర్థమయ్యేదన్నమాట. వేటూరు సుందరరామూర్తి లాంటి కవి దొరికితే జంధ్యాల వండించుకోలేనిది పండించుకోలేనిది ఏదీ లేదండి వాళ్ళ కాంబినేషన్లో. నిజం చెప్పాలంటే మా కాంబినేషన్ అని చెప్పాలి, నేను అందులో పార్ట్ కాబట్టి. అలాగే రమేష్ నాయుడు గారు ఎక్కువ సినిమాలు చేశారు జంధ్యాల గారికి. ఆయన ఏది ఇచ్చినా సరే ఆయన మెల్లో లేకుండా ఆయన చేయలేరు, ఆయన వల్ల కాదు అసలు. ఇలాంటి పాటలు చేయడం కష్టం ఆయనకి, కానీ దీంట్లో కూడా మెలడీ చేశారనమాట ఆయన. అది చాలా తమాషా అయినటువంటి పద్ధతి. ఇక్కడ ఇంకో చరణం తను పాడలేదు కానీ, అసుర సంధ్య వేళ నేను ఆలయంలో వేచి ఉంటా నీ హారతి అందుకుంటా. అది పాపం వాడు ఉదాత్తంగా చెప్పేది. మా గాయలోనే పెరిగేసుకుంటా వదిలేస్తే నా దారి నేను చేసుకుంటా ఉంటుంది. ఇంత ఇదిగా పాడినా వాడు ఎంతసేపు మా గాయలోనే పెరిగేసుకుంటా అంటాడు. కర్మరా నాయన, వదిలేస్తే నా దారి నేను చూసుకుంటా ఉండే. చూడండి, మాగాయే మహాపచ్చడి, పెరిగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరి, మాణిన్యం మహాసుందరి అన్నారు కదండి, అందుకే అలా పాడానన్నమాట అంటాడు అనమాట అతను. నిజంగానే బాగుంటుంది సార్, మాకు ఎలా పెరిగేసుకుంటా. అది సుందరరామూర్తికి జంధ్యాలకు కాస్త బాగా భోజన ప్రియులు వాళ్ళిద్దరు కూడా. మాగాయే మహాపచ్చడి, పెరిగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరి, మానిన్య మహాసుందరి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట. ఓకే అమ్మా, బాగా పాడావు. అసలు కంప్లైంట్స్ లేవు, నీకు సజెషన్స్ లేవు, బ్యూటిఫుల్గా ఉంది. తను పోయిన వారం చెప్పినట్టుగా అమ్మాయి నీ గొంతుకు మారుతున్న దశ ఇది. ఆ బ్రేక్ కూడా చాలా అందంగా ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే ఆ పొడి బ్రేక్ వాయిస్లో అది కూడా బాగుంటుంది. కానీ దురదృష్టవశాత్తు మారిన తర్వాత ఆ బ్రేకులు పోతాయి, మామూలు అయిపోతుంది. ఆ బ్రేకులు అప్పుడు కావాలన్నా రాదన్నమాట. అందుకని ఆ బ్రేకులు ఉన్ననాళ్ళు ఆనందంగా బాగా పెరుగులాగా దాన్ని ఆనందంగా వాడుకో, వెళ్ళిపో. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చైర్మన్ కె లక్ష్మణరావు గారు వచ్చేసారు చిరంజీవులను ఆశీర్వదించడానికి. నమస్కారం అండి, వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మూడవ సుపదీపం రా. సుదీప్ ఎంపిక చేసుకున్న పాట, రచన శ్రీశ్రీ, సంగీతం కేవి మహదేవన్, గానం సుశీలమ్మ, బాలు బృందం. మనుషులు మారాలి సినిమా నుంచి తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయ రాగం. మధుర మధుర
చాలా మంచి సింగింగ్ నీకు. అంటే అంతకుముందు నీ పర్ఫార్మెన్స్ కంటే ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్లో నీ ప్లస్ పాయింట్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. దట్స్ హౌ ఐ ఫెల్ట్. బెస్ట్ పార్ట్ ఈస్ నువ్వు గమకాలు పాడుతున్నావు, ఇంప్రొవైజేషన్స్ పాడుతున్నావు కదా, అవి చాలా చాలా చక్కగా బాగా మౌల్డ్ చేసుకుంటున్నావు వాయిస్లో. చాలా ఎంతవరకు అనాలో అంతవరకు కరెక్ట్గా చాలా బాగా ప్రాక్టీస్ చేసి పాడుతున్నావు. ద బెస్ట్ పార్ట్ ఇన్ యూ. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఈ సంగతుల గురించి చెప్పారు అమ్మాయి, తెలుసుగా. ఉదయరాగం చాలా బాగా అంటున్నావు. ఎన్నిసార్లు వచ్చినా కూడా అది ప్రతి చోట ఆ సంగతి క్రిస్టల్ క్లియర్గా ఉందన్నమాట. ఎక్కడ స్లిప్ కాకుండా ముద్దగా ఉండకుండా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. అది చాలా బాగుంది ఆ సంగతి. తర్వాత చరణాల్లో వలపలోన పులకరించు కన్నులతో చెలిని చేరి పలుకరించు మగవారు. తర్వాత లైన్ ఏంటి నాన్న, చదువు చాలు. మనసులోన పరిమళించు వెన్నెలతో. వెన్నెలతో నాది. ఇక్కడ నువ్వు ఇచ్చిన కాపీలో వన్నెలలోనుంది. మనసులోన పరిమళించు, ఎందుకంటే వెన్నెలతోనే సార్. నువ్వు ఇంకా ఆ మాట అంటే నేనేం మాట్లాడగలను? నీకే బాగా తెలుసు. నాకు గుర్తులేదు పాట. నాకు ట్యూన్ గుర్తున్నది కానీ సాహిత్యం గుర్తులేదు. మోర్ దెన్ 30 years, 35 ఏళ్ల క్రితం రికార్డ్ చేసిన పాట ఇది. వలపులోన పులకరించు కన్నులతో చెలిని చేరి పలుకరించు మగవారు, మనసులోన పరిమళించు వెన్నెలతో ప్రియుని చూచి పరవశించే ప్రియురాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ఓకే. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ ఈ రెండవ సెమీఫైనల్స్లో తర్వాతి చిరంజీవిని ఆహ్వానిద్దాం అందరం కలిసి. యశ్వంత్ ఎంపిక చేసుకున్న పాట ఆరుద్ర గారి రచన, కోదండపాండి గారి సంగీతం, సుశీలమ్మ బాలు కలిసి పాడిన పాట ఆస్తులు అంతస్తులు సినిమా నుంచి ఒకటైపోదామా. ఒకటైపోదామా ఊహల వాహినిలో మమతల తరగలపై మధువుల నురగలపై పరవశముందగా ఏకమౌదమా పరవశముందగా ఏకమౌదమా. జంటగా సరదాల పంటగా సయ్యాట పాటలై సాగుదామా. తారా చంద్రులమై రాధా కృష్ణులమై తారా చంద్రులమై రాధా కృష్ణులమై తన్మయముందగా కరిగిపోదమా. ఒకటైపోదామా మమతల తరగలపై మధువుల నురగలపై పరవశముందగా ఏకమౌదమా పరవశముందగా ఏకమౌదమా. దిస్ ఫ్లాలెస్ సింగింగ్. అసలు కొన్ని పార్ట్స్ నువ్వు పాడుతుంటే అబ్బా ఇట్లా అనుకుని ఉండలేకపోతున్నావు. అంత అద్భుతంగా ఉన్నాయి గమకాలు, గ్లైడ్స్, గమకాలు జారటం అన్నీ కూడా అస్సలు మిస్ చేయకుండా చాలా అందంగా పాడావు. ఎక్సలెంట్. అసలు అంత స్టడీ సింగింగ్ ఆన్ స్టేజ్ చాలా కష్టం. అంత శృతిపక్వంగా అంత టఫ్ గమకాలు ఉన్నప్పుడు ఎగ్జైట్ అయిపోతాం, ఎక్కడ ఏమన్నా మిస్ అవుతుందేమో, ఎక్కడ ఏమన్నా అయిపోతుందేమో అని. బట్ నీ బాడీ లాంగ్వేజ్ అయితే ఏదో పాప్ స్టార్ లాగా పాప్ సాంగ్ పాడుతున్నట్టు ఉంది నీ బాడీ లాంగ్వేజ్. చూస్తే కట్ చేసి ఆడియో వింటే స్టడీగా తెలుగు పాట గమకాలతో పర్ఫెక్ట్గా స్టడీగా పాడావు. సూపర్. పాటలో ఉన్న సంగతులు పాడావా, నువ్వేమైనా ఇంప్రూవైజ్ చేసావా? చివరిని ఏం సంగతి పాడావు పల్లెలో? పరవశముందగా ఏకమౌదమా. లేదనుకుంటాను.
నాకున్నంత వరకు ఆ నోట్ రాలేదని నేను అనుకుంటాను. ఒకటైపోదామా ఊహల వాహినిలో మమతల తరగలపై మధువుల నురగలపై పరవశముందగా ఏకమౌదమా పరవశముందగా ఏకమౌదమా. ఇప్పుడు నువ్వు అన్నందులో ఏం తప్పని నేను ఫీల్ అవ్వట్లే. నేను ఒకసారి పునశ్చరణ చేసుకుంటున్నాను రికార్డ్ చేస్తున్నప్పుడు. పరవశముందగా ఏకమౌదమా అంతే ఉందనుకుంటున్నాను. నువ్వు వేరే ఏదో అన్నావు, అయినా కూడా బాగానే ఉంది, అదేం తప్పలేదు. ఈ పాట ఇంకొక చరణం ఎంత బాగుంటుందంటే అది చాలా చాలా బాగుంటుంది. చిగురాకు జంపాల చలరేగు చెలువాల ఉయ్యాలలోగుతూ ఉందామా నింగిలో విహరించి నేలపై పులకించి శృంగార జలధిలో తేలుదామా. ఈ మైనర్ స్కేల్లో ఈ పాటకు సంబంధించినంతవరకు నాకు బాగా గుర్తున్నదండి. రికార్డింగ్ చేస్తున్నప్పుడు వాహిని స్టూడియోలో కళ్యాణ్జీ ఆనంద్జీ వచ్చారు రికార్డింగ్ థియేటర్కి. నాకు తెలియదు వచ్చారని కూడా. మేము పాట పాడిన తర్వాత వస్తే మా గురుగారితో మాట్లాడుతున్నారు. ఎంత హాయిగా ఉంది కోదండ పండు గారు ఈ పాట, నేను మామూలుగా సౌత్లో ఎక్స్పెక్ట్ చేయని స్కేల్లో మీరు చేశారు ఈ పాట అంటారు. మా గురువుగారు చాలా ఓపెన్గా అన్నారు, మీ దగ్గర నుంచి తీసుకున్నదేనండి ఒక ఫ్రేజ్ అన్నారు ఆయన. అదే ఏంటిది మా పాట ఏంటి అంటే, పరదేశియోं से ना అఖియా మిలానా. వాడి శృతి నాకు చాలా లో అయింది, అందుకని పైన పడుతున్నాను. పతరతానితా ఒకటైపోదామా. ఆ ఇన్స్పైర్ రావడానికి మీ పాట పల్లవే నాకు కారణం అని ఆయన చెప్పాడు అనమాట. ఆయన చాలా పులకరించిపోయాడు ఆ పాట విన్న తర్వాత. ఇది కంపోజ్ చేస్తున్నప్పుడు ఆయన ప్రతిరోజు ఈ సిచ్యువేషన్కి ఈ రాగాన్ని అనుకుంటూ ఎక్కువ పాడుతూ ఉంటారు. ఆయన రాగానే ముందు పాడుతూ ఉండి వేరే పాటలు ఏవో చేస్తూ వచ్చారు. డూండి గారు, నేను చూస్తున్నాను కోదనపాడిని, నువ్వు ఈ కంపోజింగ్ వచ్చినప్పుడల్లా ఒక పర్టికులర్ రాగాన్ని దాన్ని ఎక్కువగా నువ్వు వాయిస్తున్నావు. ఏంటి అంటే, దాంట్లో పాట చేయాలని నాకు ఇష్టం అండి, కాకపోతే కృష్ణ వాణిశ్రీల మీద ఆ స్కేల్లో చేస్తే పాట పండుతుందా లేదా నాకు తెలియట్లేదు, అసలు మీరు ఒప్పుకుంటారు, నీకు ఇష్టం ఆ రాగం అంటే అందులో పాట చేయాలని ఉందా అన్నారు. అవునండి అన్నాడు. చేయవయ్యా, నీకు ఇష్టమైనప్పుడు నేను ఎవరిని కాదనడానికి, అందులోనే చేయి పాట అని అడిగి చేయించారనమాట ఈ పాటని. ఐ స్టిల్ రిమెంబర్ వెరీ వెరీ మచ్. ఎందుకంటే నేను అప్పుడు సింగింగ్ అసిస్టెంట్ మా గురువుగారి దగ్గర. ట్యూన్కి రాసింది ఆరుద్ర గారు. అంత ఉదాత్తంగా కావాలని డూండి గారు డైరెక్టర్ గారు అడిగి రాయించుకున్న పాట. సో దానికి కారణకర్తలైన ఆ సంస్కారవంతులందరికీ నమస్కరిస్తూ ఈ పాటను అంత చక్కగా ప్రజెంట్ చేసిన నిన్ను, చిన్నవాడివైనా కూడా లోపల ఉన్న సరస్వతికి నమస్కరిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఒక బుల్లి బుడత పాపాయి వస్తుంది, అలాగని మీరు తక్కువ. శ్రీ వైష్ణవ్ ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ రచన, ఇళయరాజా సంగీతం, ఎస్పి శైలజ బృందం పాడిన పాట ప్రేమ సినిమా నుంచి ఎక్కడ పోతావురా. ఎక్కడ పోతావురా, ఇక్కడ నేనుండగా, ఎక్కడ పోతావురా, ఇక్కడ నేనుండగా, నా కథ మామీసు నీకటు ఇటు తెలుసు, సరేనని సరాసరి దగ్గర రా. I love you, I love you, I love you, I love you.
థ్యాంక్స్ ఫర్ చూసింగ్ దిస్ సాంగ్. యాక్చువల్లీ ఇది ప్రేమలో సాంగ్స్ అన్నీ కూడా మా ప్లేలిస్ట్లో ఉండేవి, ఎప్పుడు రిపీట్ చేసుకుని వినే సాంగ్స్. మొత్తం ఆల్బమ్ మొత్తం చాలా అపురూపంగా క్యాసెట్ దాచుకొని అన్ని పాటలు వింటుండే. అందుకే ఈ పాట బీజమ్స్ మొత్తం రికార్డు ఇక్కడ మొత్తం తెలుసు. అయితే నువ్వు ఐ లవ్ యూ అనేది మేజర్ పార్ట్ ఎందుకు పాడలేదు ఫస్ట్ టైం? సెకండ్ టైం ఇక్కడ వీళ్ళు ఎవరో పాడారు, బట్ నువ్వు ఎవ్రీ టైం ఆ పాట తీసుకొని పాడితే బాగుంటుంది. కౌంటర్ పార్ట్స్ వాళ్ళు పాడితే, బట్ అది ఫస్ట్ టైం నువ్వు మిస్ చేసే చూడు, అక్కడ కూడా మిస్ అయిపోయింది. అప్పుడు కొంచెం వెల్తీగా అనిపించింది. బట్ లాస్ట్ ఫైనల్ పల్లవిలో మళ్ళీ షణ్ముఖ ప్రియ పాడింది ఆ పాట. చూస్తున్నా ఎక్కడెక్కడ ఎవరు పాడారు అనేసి. బట్ కానీ నీకు ఏదో కంఫర్టబుల్గా లేదు, కొంచెం స్లైట్గా ఫ్లాట్స్ వచ్చాయి. బట్ కాంపిటీషన్ కాబట్టి అది కూడా లేకుండా చూసుకో నెక్స్ట్ టైం. జస్ట్ ఒక హింట్ అంతే. ముఖ్యంగా నీ డిస్కంఫర్ట్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది. అక్కడ నీకే ఉన్నాను తప్పించి నేనే వచ్చాను తెగించి. ఆ 4 లైన్లు ఒక్కసారి పాడతావా మళ్ళీ? పరువాన్ని బంధించి ఉంచానురా, సరదాల్ని పరదాల్లో దాచానురా, నీకై ఉన్నాను తప్పించి నేనే వచ్చాను తెగించి, ఉన్నానురా నేనొంటిగా ఓర్చానురా ఇన్నాళ్ళుగా. అదే ఇప్పుడు పర్ఫెక్ట్ అది. ఇంతకుముందు పాడుతున్నప్పుడు మాత్రం అక్కడ కొంచెం చిన్న సందేహంగా పాడే ఆ ప్లేస్ మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డావు. తర్వాత ఈ పాటలో ఉన్న మజా ఏంటంటే తెలియకుండానే ఒక రిథమ్ బేస్డ్ పాట ఇది. రిథమ్ గమనించాను ఎలా ఉంటుంది, ఎలా నన్ను పల్లవి నడక పల్లవి చరణాలు అన్నీ ఒకలాగే ఉంటాయి ఇందులో. 1 2 3 4 అది నువ్వు అనుభవిస్తూ ఎక్కడ పోతావురా, ఇక్కడ నేను ఇక్కడ చిరుకు కొరికి నమిలి ఉమ్మినట్టు ఉండాలన్నమాట. పర్ఫెక్ట్గా ఆ బీట్లో కనుక వస్తేనే మజా అది. 1 2 3 4 ఎక్కడ పోతావురా, ఇక్కడ నేను ఉండగా. అది టెంపో పోకుండా కరెక్ట్గా బీట్లో వచ్చిందంటే ఆ పాటకు మజా లబ్జ్ అక్కడే ఉందన్నమాట. తర్వాత కథ కమామీ షూ ఉంది కదా, కాలుకు వేసుకుంటాం షూ, అది అక్కడ షూ కమామీ సు అంటున్నట్టుగా నాకు వినిపిస్తోంది. అంతే. ఆ రెండు నువ్వు దిగులు పడకు, నువ్వు చాలా ఏదన్నా చెప్తున్నప్పుడు మాత్రం సడన్గా నువ్వు పోతుంది నీ ఫేస్లో. అది అలా ఉంటేనే శ్రీ వైష్ణవి మాకు. తర్వాత చిరంజీవిని ఆహ్వానిద్దామని హర్షధ్వానాలతో ప్లీజ్. శశాంక్ ఎంపిక చేసుకున్న పాట, రచన రాజశ్రీ, సంగీతం ఎంఎస్ శ్రీరామ్, గానం డాక్టర్ పిబి శ్రీనివాస్. పెళ్లిరోజు సినిమా నుంచి ఆనాటి చెలిమి ఒక కళ. ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ, మనసులోని మమతలన్నీ మరచిపోవుట ఎలా, ఆనాటి చెలిమి ఒక కళ. మనసనేదే లేని నాడు మనిషికే దీవెల, మనసనేదే లేని నాడు మనిషికే దీవెల, మమతనేదే లేని నాడు మనసు కాదది శిల, ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ. చందమామే రాని నాడు లేదులే వెన్నెల,
బాగుంది, మంచి పర్ఫార్మెన్స్. సాంగ్ ఎలా ఉంది అంటే సరదాగా అట్లా ఒక షికార్కి వెళ్ళొచ్చినట్టుంది. ఆ రిథమ్ కూడా అలానే ఉంది సాంగ్లో. ఎక్కువ చరణంలో రిథమ్ వేరియేషన్స్ అనేవి ఇలాంటి సాంగ్స్లోనే కనపడతాయి. ఇప్పుడు సాంగ్స్లో ఒకే ప్యాటర్న్, ఒకే ట్రాక్ అలా వెళ్తూ ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేస్తుంది. బట్ కానీ ఎంజాయ్ చేయడానికి రిథమ్స్ అంటే ఇలాంటి సాంగ్స్లోనే ఏదో ఒక గుర్ర బండి మీద వెళ్ళినట్టు, షికార్కి వెళ్ళినట్టు, ఒక ట్రైన్లో వెళ్ళినట్టు అలా సరదాగా చాలా బాగుంది సాంగ్. అండ్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ ఉన్నాయి కదా, దాని ఎండ్ ఉన్నాయి కదా, కల్లా వాళ్ళ అవి కట్ అనుకుంటా. అంటే నువ్వు సస్టైన్ చేసావు, అంత సస్టైన్ ఉందో లేదో డౌట్, ఐ డౌట్ ఇట్. అంత లేదు మేడం, కొంచెం తక్కువ. కళ్ళ వాళ్ళ అదేంటంటే ఆ కట్లోనే అందం ఉంది ఈ పాటలో. అంటే రిథమ్ కూడా అలా అప్రాప్ట్ కట్ అవుతుంటుంది, ఆ ప్యాటర్నే అంతా అని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, బట్ ఒకసారి చూసుకో నెక్స్ట్ టైం పాడేటప్పుడు, అది అక్కడ అలా ఇస్తేనే అందంగా ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, నైస్ పర్ఫార్మెన్స్, బాగుంది. ధన్యవాదాలు మేడం. ఒకటి రెండు చోట్లలో పల్లవి పాడుతున్నప్పుడు ఎక్కడన్నా చిన్న మైనర్ పిచ్చింగ్ ప్రాబ్లం అంతే, ఒకటి రెండు చోట్ల, చాలా చిన్నది, నెగ్లిజిబుల్, అది కాదు. నేను చూస్తే ఇష్టం ఏంటంటే పై స్థాయిలో పాడుతున్నప్పుడు అది చేరగలనా లేదా అన్న తాపత్రయంతో పర్ఫెక్ట్గా పాడేస్తాను. నాకు ఇబ్బంది అవుతుందన్నమాట, వీడు వెళ్తాడా, వీడు అక్కడ పైన స్థాయి చేరుతాడా లేదన్నప్పుడు పర్ఫెక్ట్గా చేరిపోతావు అక్కడ. అది ప్రేమనేదే, అది ఎంత బాగా అంటున్నావు అంటే ప్రేమనేదే లేని, అది ఎలా ఒకసారి పాడవా ఆ పాట, ఆ లైను. చందమామే రాని నాడు లేదులే వెన్నెలా, ప్రేమనేదే లేని నాడు బ్రతుకులే వెలవెల. టీచర్ చెప్తున్నట్టుంది నాకు. చూడు ఇక్కడ కరెక్ట్గా నోట్ ఏంటంటే ప్రేమనేది లేని నాడు బ్రతుకులేవిక కళ. చూసావా, అది కరెక్ట్గా చెయ్యి అన్నట్టుగా ఉంటుంది నువ్వు పాడుతున్నప్పుడు. అది కరెక్ట్గా ఇలా అనడం మ్యూజిక్ డైరెక్టర్ సింగర్కి పాట నేర్పిస్తున్నట్టు ఉంటుంది అన్నమాట. ఈ పాట సంగీతం చేసినటువంటి ఎంఎస్ శ్రీరామ్ గారు, ఆయన చాలా విద్వాంసుడు, సంప్రదాయ సంగీతంలో చాలా గొప్ప విద్వాంసుడు. సో ఎంఎస్ శ్రీరామ్ గారు పిబి శ్రీనివాస్ గారికి కజిన్ బ్రదర్ అవుతారు. వాళ్ళిద్దరికి కూడా బంధుత్వం కూడా ఉన్నది. ఆయన టెలివిజన్ కోసం ఆయన మ్యూజిక్ చేసి పిబి శ్రీనివాస్ గారు పాటలు రాసి అన్ని భాషల్లో, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఈ 5 భాషల్లో ఎంఎస్ శ్రీరామ్ గారు మ్యూజిక్ కంపోజ్ చేస్తే పిబి శ్రీనివాస్ గారు 5 భాషల్లో ఆయన పాటలు రాస్తే నేను మా చెల్లెలు శైల చేత ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ దూరదర్శనం ఉన్న రోజుల్లో మా చేత పాడించి రికార్డ్ చేయించారు శ్రీనివాస్ గారు ఆయన కలిసి. అది వాళ్ళ పెద్ద మనసుకి శ్రీనివాస్ గారే పాడి ఉండొచ్చు, కానీ బాలు చేత పాడిద్దాం ఈ పాటలన్నీ ఆయన అన్నీ రాసి నా చేత పాడించారనమాట. ఆ జ్ఞాపకాలన్నీ వస్తున్నాయి. థ్యాంక్స్ నాయనా, థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ 2వ సెమీఫైనల్స్లో 7వ గాయనిమణిని దయచేసి ఆహ్వానించండి ప్లీజ్. కాళ్ళేవి ఓకే. మాకు భయం, పాత రోజుల్లో ఇలాంటి తెల్లని డ్రెస్ వేసుకొని వస్తే ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆత్మలు ఆవిర్లు వచ్చేవన్నమాట. అలా ఉంది. చిన్నపిల్లలు మీరు ఏం వేసుకున్నా బాగానే ఉంటుంది. తమాషా ఏంటంటే పెద్దవాళ్ళు ఇప్పుడు ఏం వేసుకోవట్లేదు, అది బాధ. ఓ సినిమా సెన్సార్కి వెళ్ళిందనమాట. ప్రొడ్యూసర్కి అనుమానమే, దాంట్లో చాలా వల్గర్గా, ఆడపిల్లలకి అసలు బట్టలు సరిగ్గా లేకుండా ఉంటే చాలా కత్తిరింపులు వస్తాయి, ఏమవుతుందని వెళ్ళారు. ఒక చిన్న కట్టిచ్చారట. ఆయన ఆశ్చర్యపోయాడు అనమాట ప్రొడ్యూసర్. ఆహా, ఏమిటి కట్టించారంటే టైటిల్ కార్డ్స్లో దుస్తులు పలానా ఉంది కదా, అది కట్ చేయండి సార్, ఎందుకంటే దుస్తులు లేవు ఇందులో, ఎందుకు అనవసరంగా ఆ పేరు. షణ్ముఖ ప్రియ ఎంపిక చేసుకున్న పాట, వేటూరి వారి రచన, ఇళయరాజా సంగీతం, జానకమ్మ బాలు బృందం, ప్రేమించి పెళ్ళాడు సినిమా నుంచి గోపెమ్మ చేతిలో గోరుముద్ద. గోపెమ్మలాగానే ఉన్నావు.
ఏం మాట్లాడాలి నీ గురించి? ఏమన్నా పాడావా అసలు? థ్యాంక్ యూ మ్యామ్. ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ అసలు అంతసేపు బ్రీత్ హోల్డ్ అండ్ చక్కలా తీసుకెళ్ళి నిలపటం, గమకాలు పాడటం, ఒరిజినల్ సాంగ్లో లేని ఎక్స్ప్రెషన్స్ కూడా వచ్చేసావు నువ్వు. ఆ రోజుల్లో ఇంత హస్కీగా పాడడం అనే పద్ధతి అంత ఎక్కువ లేదు. ఎక్స్ప్రెషన్ దాంట్లోనే ఉండేది, లైన్లోనే ఉండేది. బట్ నువ్వు ఇప్పటి ఇది కూడా యాడ్ చేసి సాఫ్ట్గా ఇలా దగ్గర పెట్టి పాడి నువ్వు ఇంకా దాంట్లో కొట్టిన పిండి అర్థమైపోతూనే ఉంది అలాంటి ఎక్స్ప్రెషన్స్. సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. ఎఫర్ట్ నీది. పాట ఎంత డిఫికల్ట్ సాంగ్ అయినా అందులో ఉన్న ఒక డిఫికల్ట్ ఫ్రేజ్ వచ్చినప్పుడు జనానికి డెఫినెట్గా అర్థం అవుతుంది. అర్థం కాదేమో అని అన్నట్టుగా నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. మధ్యలో ఒక ఆలా పాడావు చూడు, 1 2 3 4. అది ఆ ఫ్రేజ్ మీరు గమనిస్తారో లేదో అన్నట్టుగా గమనించారా? ఇక్కడ చేంజ్ వచ్చింది. నేను దాన్ని ఎంత కరెక్ట్గా పాడుతున్నాను అన్నట్టు ఉంటుంది దాని ఎక్స్ప్రెషన్. సారీ, నీ ఎక్స్ప్రెషన్, దాన్ని అనుకోరు, ఆమె ఎక్స్ప్రెషన్. Did you watch? I'm doing it so beautifully అన్నట్టుంటుంది ఎక్స్ప్రెషన్. నిజంగా నేను కూడా అంత డైనమిక్స్ ఇవ్వలేదు. రాధా రాధా బాధితునిలే ప్రేమ రాధకునిలే. దాన్ని నువ్వు చేసిన మాడ్యులేషన్ చాలా బాగుంది. రాధా చాలా బాగుంది. అది ఆ డైనమిక్స్ నేను ఎందుకు చేయలేకపోయాను చూడు. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్లీ డన్, బ్యూటిఫుల్లీ సాంగ్. వాడి కంపోజిషన్ ఏం చెప్తాను అసలు. ఈ పాటలో అల్లరి అంత వ్యవహారం ఉన్న పాటలో కూడా ఒక మాల్కోస్ రాగాన్ని ఎందుకు అన్ని రకాలుగా వాడు చేస్తే మాత్రం వేరే వేరేగా వినపడుతుందో హిందోళం నాకు అర్థం కాదు. నమ్మకు నమ్మకు హీరేని తిరంత తరిది గురుముద్ద తరేరరరరరరరరా. గోపెమ్మ చేతుల్లో గోరుముద్ద, రాధమ్మ చేతుల్లో వెన్న ముద్ద. ముద్దు కావాలా ముద్ద కావాలా, ముద్దు కావాలా ముద్ద కావాలా, ఆ వింద ఈ వింద నా ముద్దు గోవింద. గోపెమ్మ చేతుల్లో గోరుముద్ద, రాధమ్మ చేతుల్లో వెన్న ముద్ద. రాసిన వాడెవడు? వాడు అపర శ్రీనాథుడు. చేసిన వాడెవడు? వాడికి అసలు అమ్మవారి కటాక్షం ఎంత ఉందో చెప్పడానికి వీలేదు. ఇంకో 100 సంవత్సరాలకు అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ రాలేడు, ఇంపాసిబుల్. ఇళయరాజా అనేవాడు, వేటూరు సుందరరామూర్తి వాళ్ళు పాడిన వాళ్ళు కూడా గొప్పవాళ్ళేనండి. జానకి గారు, బాలసుబ్రహ్మణ్యం పాడారు, బాగా పాడారు వాళ్ళు కూడా. వీళ్ళందరికంటే గొప్పది ఈ బుడత, వాళ్ళని అంత బాగా ప్రజెంట్ చేసింది కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. తర్వాత చిరంజీవిని నిజంగా మీరు ఇంకా ఎక్కువ హర్షధ్వానాలతో ఆహ్వానించాలి. కారణం మీకే తెలుసు. పరమేశ్వరరావు ఎంపిక చేసుకున్న పాట, దేవులపల్లి గారి రచన, కోదండపాండి గారి సంగీతం, బాలు పాడిన పాట సుఖదుఖాల సినిమా నుంచి మేడంటే మేడ కాదు. ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సార్. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది.
పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. చాలా చక్కగా ప్రజెంట్ చేసావు సాంగ్. పొదరిల్లు మాది వచ్చినప్పుడల్లా అద్భుతంగా అనిపించింది. ఆ గమకం ఎంత ఈజ్ ఉందో నీ వాయిస్లో. గమక ప్రధానమైన ఇది వాయిస్ ఫ్లెక్సిబిలిటీ చాలా ఈజ్ ఉంది. అది ఎంతో కష్టపడి అంటాం యాక్చువల్లీ అక్కడికి వచ్చినప్పుడల్లా కాన్షియస్ అయిపోయి, బట్ కానీ చాలా ఈజ్తో అంటున్నావు అన్నప్పుడల్లా. అండ్ ఎస్పెషలీ సాఫ్ట్ ఫీల్, ఒరిజినల్ సాంగ్ ఎసెన్స్ ఏదైతే ఉందో అది చెడిపోకుండా చక్కగా అలా ప్రజెంట్ చేసావు. వండర్ఫుల్ ప్రజెంటేషన్. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు ఆ సంగతులు నాకు అంత ఫాస్ట్గా నాకు పలకట్లేదు, వయసు అయిపోయింది కదా. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, మాది పొదరిల్లు మాది, అవన్నీ ఎంత ఎంత అవలీలుగా పలికేస్తున్నాయో నీకు, చాలా ఈజీగా వస్తున్నాయి. ఒక్కటే నేను చెప్పేది, ఇది కొంచెం నువ్వు నవ్వుతూ పాడావు అనుకో చాలా బాగుంటుంది. చాలా సీరియస్గా పాడుతున్నావు, అది ఓన్లీ లాస్ట్ చరణమే. గోరింకా వెళ్ళిపోతే అది కొంచెం గుబులుగా ఉంటుంది కాబట్టి మిగతా పాట అంతా కూడా నువ్వు కొంచెం ఒక చిన్న స్మైల్తో పాడావంటే చాలా బాగుంటుంది. సంగీత పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. సచ్ ఎ పర్ఫెక్ట్ పిచ్ కానీ నువ్వు పాడడం కానీ ఎప్పుడూ అసలు పిచ్చింగ్ ప్రాబ్లం నీకు రావడమే లేదు, అంత కరెక్ట్గా పాడుతున్నావు నువ్వు, చాలా బాగుంది. ఈ పాటకి ఎంత పెద్ద కథ ఉందంటే అండి, అందరూ అంటారు సామెత, ప్రతి బియ్యపు గింజ మీద తినబోయే వాళ్ళ పేరు భగవంతుడు రాసి ఉంచుతాడని. దాన్ని చాలా అందంగా చెప్పారు శ్రీనివాస్ గారు. అలాగే ప్రతి పాట మీద కూడా దేవుడు ఇది ఎవడు పాడాలని ముందే రాసి పెడతారట. ఈ పాటను యాక్చువల్గా మహమ్మద్ రఫీ గారి చేత పాడించాలని కోరిక నిర్మాతలకి, మా గురువు గారికి. సంభవం ఆయన డేట్స్ కుదరలేదు, ఇది చిన్న సినిమా, బడ్జెట్ సినిమా. ఆ తర్వాత పెక్యులర్గా ఉండాలి అన్న దృష్టితోటి పిఠాపురం నాగేశ్వరరావు గారు నన్ను అనుకున్నారు మా గురువుగారు. కానీ నిర్మాతలు, దర్శకులు ఒప్పుకోకలేదు. ఆఖరికి ఎందుకు అసిస్టెంట్ ఉన్నాడు కదా మీ సింగింగ్ అసిస్టెంట్, వాడి చేత పాడించేయండి అన్నాడు. అలా నా ఒడిలో పడ్డ వరం ఆ పాట. గోరింకా పెళ్ళైపోతే ఏ వంకో వెళ్ళిపోతే గూడంతా గుబులైపోదా, గుండెల్లో దిగులైపోదా, మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. మంచి రికగ్నిషన్ వచ్చింది ఈ పాట. ఏ దివిలో విరిసిన పారిజాతమో నాకు ఒక మామూలు పాటలు పాడుతున్నప్పుడు వచ్చిన ఒక గుర్తింపు తీసుకొచ్చిన అంగీకారాన్ని మీ దగ్గర నుంచి నాకు ఇచ్చినటువంటి పాటలు. ఇలాంటివన్నీ గుర్తు చేసుకోవడానికి ఈ వేదిక నాకు ఒక అందమైనటువంటి అవకాశాన్ని ఇచ్చింది. ఈ కుర్రాడు ఇవాళ ఇంకొక అందమైన ఉదాత్తమైన అవకాశాన్ని ఇచ్చాడు. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు సార్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, చివరి గాయనీమణి. ఈ ఎపిసోడ్కి సంబంధించిన చివరి గాయనీమణి మన ముందరికి వస్తుంది. శ్రీలలిత ఎంపిక చేసుకున్న పాట వేటూరి రచన, ఇళయరాజా సంగీతం, శైలజ బాలు బృందం సాగర సంగమంలో పాడిన వేవేల గోపెమ్మల ముబ్బా గోపాల్.
లవ్లీ కంపోజిషన్. నువ్వు కూడా అంత అందంగా ప్రజెంట్ చేసావు. ఒక చిన్న శైలజ గారిని చూసినట్టు అనిపించింది. చక్కగా ఉంది సాంగ్. బెస్ట్ పార్ట్ నీకు మంచి సపోర్ట్, మేల్ వాయిస్ పరమేష్ బెస్ట్ సపోర్ట్, నీకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. అలా చాలా అద్భుతంగా పాడాడు. చరణ్ ఒకసారి పాడవా? మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్నవన్నే కాడే, కన్న తోడు లేని వాడే కన్నె తోడు ఉన్నవాడే. టూ థింగ్స్. కన్న తోడు లేనివాడే, కన్నె తోడు. ఆ కన్నా కన్నే అనేది నీట్గా తెలియాలి, లేకపోతే రెండు కన్నాలాగానే వినపడతాయి. ఎందుకంటే కవి హృదయం అక్కడ ఉంది. అది ఎంత అద్భుతమైన ప్రయోగం అది. కన్న తోడు లేనివాడే కన్నె తోడు ఉన్నవాడే, ఆ రెండు తేడా తెలియాలన్నమాట. అలాగే ఫస్ట్ లైన్ పాడు. మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్నవన్నే కాడే. ఆ ఫస్ట్ సంగతి కూడా రెండో సంగతిలాగా క్లియర్గా రావాలి. కాడే కన్నె తోడు ఉన్నవాడే. ఎన్నిసార్లు వచ్చినా సరే అది తానన్నాన తార తానా తానన్నానన్నానా, దానికి ఆ ఫ్లూట్కు అది ప్రాతిపదిక. ఎంత సార్ ఒక్కసారి యుగంధర్ ఆ బిట్ వాయించండి. ఫస్ట్ లైన్ పాడవా? మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్నవన్నే కాడే. వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ చేయడండి అక్కడ. వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఆ బిట్ చేయడు అక్కడ. వేరే ఏ డైరెక్టర్ కూడా ఇలాంటి సాంగ్కు ఒక సందర్భాన్ని కన్సీవ్ చేయడు. కమల్ హాసన్ లాంటి నటుడు ఉంటే విశ్వనాథ్ ఆడుకుంటాడనమాట. అంత అందంగా చేయొచ్చు, ఏదైనా చేస్తాడు. వాడికి చేతగానే ఎక్స్ప్రెషన్ లేదు, చేతగానే డాన్స్ లేదు, అలా చేయగలడు అసలు. నేను పాడబోయే పాట చక్రం సినిమాలో నుంచి సీతారామ శాస్త్రి గారు రాసిన పాట, చక్రి గారి సంగీత సారథ్యంలో నేనే పాడిన పాట. కొంచెం కారంగా కొంచెం గారంగా సాంగ్ పాడుతున్నా. కొంచెం కారంగా కొంచెం గారంగా, కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా, అందించని అదిరే అధరాంజలి, బంధించని కాలాన్ని కౌగిలి, సుడిగాలిలా మారి చుట్టేసుకోవాలి మంచల్లి, నిమిరే నీ జాలే మంటల్లి, నన్ను
శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ రెండవ సెమీఫైనల్స్. పోయిన వారం మొదటి సెమీఫైనల్స్, ఈ వారం రెండవ సెమీఫైనల్స్. రెండిట్లో కూడా ఈ 9 మంది పాల్గొన్నారు. ఏమిటంటే పోయిన వారం ఈ వారం మార్కుల సగటు తీసి దాంట్లో తక్కువ మార్కులు వచ్చినా ఒకరు నిష్క్రమింపజేయడం జరుగుతుంది. కానీ దానికంటే ముందుగా ప్రతి వారం గోదావరి HDPE పైప్స్ వారి ఉత్తమ ప్రతిభా పురస్కారం 10,000 రూపాయలను ఇస్తున్నారు. ఈ వారం అందుకుంటున్నది చిరంజీవి షణ్ముఖ ప్రియ. ఇప్పుడు మార్కులు చదువుతానండి పోయిన వారం ఈ వారానికి వచ్చి. శ్రీలలిత మొదటి ఎపిసోడ్లో 84%, రెండో ఎపిసోడ్లో 86%, సరాసరి 85%. పరమేశ్వరరావు 87, 86, సరాసరి 86.5%. షణ్ముఖ ప్రియ 85, 87, సరాసరి 86%. శశాంక్ 88, 84, సగటు 86%. శ్రీ వైష్ణవి 84, 83, సగటు 83.5%. యశ్వంత్ 78, 85, సగటు 81.5%. సుదీప్ 85, 85, సగటు 85%. సాహితి 85, 85, సగటు 85%. విశ్వతేజ 81, 85, సగటు 83%. సో ఇందులో తక్కువ వచ్చిన మార్క్ ఎంత అంటే 81.5%. యశ్వంత్కి 81.5% వచ్చాయి. వేరే దారి లేదు. నన్ను అదా ఇక్కడికి రా. నిష్క్రమిస్తున్న చిరంజీవి యశ్వంత్కి ఏలియన్స్ గ్రూప్ హైదరాబాద్ వారు 5,000 రూపాయలు ప్రజెంట్ చేస్తున్నారు. ఒక క్యాషియో ప్లేయర్, ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం, కళ్యాణ్ లక్ష్మి షాపింగ్ మాల్ అధినేత శ్రీ లక్ష్మణదాస్ అటల్ హనుమకొండ పెద్ద మనసుతో ఇస్తున్న 10,000 రూపాయల నగదు బహుమతి. గాడ్ బ్లెస్ యూ. మా కార్యక్రమానికి నీ పాట వల్ల వన్నె తీసుకొచ్చినందుకు మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నీకు. గాడ్ బీ విత్ యూ. బెస్ట్ ఆఫ్ ఇట్. ప్రతిసారి నన్ను గుర్తుపెట్టుకొని ఇక్కడ అత్యున్నతమైన స్థానంగా నేను ప్రతిసారి పిలవడానికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు ప్రతిసారి వస్తున్నందువల్ల మాకు గుర్తుంటున్నావు. ప్లెజర్ సార్. నాకు అత్యున్నతమైన స్థానం అది. ఎన్ని పాటలు పాడినా, ఎంత సంపాదించినా కూడా అక్కడ కూర్చున్నప్పుడు వచ్చే ఆనందం వేరే ఉంటుంది. మీ దగ్గర ఇలా పిల్లలు ఎలా పాడారో అలాగే పాడి నేను ఈ మాత్రం నేను ఇన్ని పాటలు 300 పాటలు పాడాను సినిమాల్లో. అక్కడి నుంచి వచ్చాను. ప్రథమంగా పాడుతా తీయగా నుంచి నేను అన్నీ A to Z అన్నీ నేర్చుకొని ఎలా పాడాలి. నాకు క్లాసికల్ సంగీతం తప్పితే అప్పుడు ఏం తెలియదు. అప్పుడు వచ్చి మైక్ పట్టుకొని పాడాను. చాలా ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది నా తప్పులన్నీ సరిదిద్దుకునే అత్యద్భుతమైన అవకాశం ఇది. సో ఈ స్టేజ్ ముందున్న పిల్లలందరూ కూడా చాలా అదృష్టవంతులు అని ఎప్పుడు చెప్తుంటాను ఇక్కడికి వచ్చినప్పుడు. అలా అదే మాట ఇప్పుడు కూడా చెప్తాను. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా బాగా తీర్చిదిద్దపడిన గాయకులు అవుతారు డెఫినెట్గా. సో పిల్లలందరూ కూడా అదృష్టవంతులు. సో నేను ఇంక ఇక్కడ ఉండటం అనేది నా పూర్వజన్మ సుకృతంగాను భావిస్తాను. బాలు గారితో నేను ఒక డ్యూయట్ పాడినప్పుడే నేను అంత ఆనందాన్ని అనుభవించాను. అలాగే పక్కన ఒక గెస్ట్గా కూర్చోవడం అంటే నేను ఏ జన్మలోనే చేసుకున్న అదృష్టంగా భావిస్తాను. ఈటీవీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. నన్ను ఇలాగే ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదం అమ్మా. పిలవగానే మళ్ళీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా 3 సెమీఫైనల్స్ ఉన్నాయి. ఆ 3 సెమీఫైనల్స్ అయిన తర్వాత ఇంకొకరు నిష్క్రమిస్తారు. అప్పుడు మిగతా వారితోటి ప్రీ ఫైనల్స్, మళ్ళీ ఫైనల్స్ జరుగుతాయి. మీ హృత్పూర్వకమైన ఆశీస్సులు మెండుగా చిరంజీవులకు కార్యక్రమానికి కావాలి. మళ్ళీ వచ్చే వారం కలుసుకునే వరకు సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.